హాయ్ హలో అందరికీ. నేనైతే ఈరోజు కట్టెల పొయ్యి మీద కీమా చేస్తున్నాను. మటన్ కీమా మన తెలంగాణ స్టైల్లో. నిజంగా కట్టెల పొయ్యి మీద చేస్తే చాలా బాగుంటుంది. ఏదేమైనా కానీ టైం ఉండదు కదా. నిజంగా చాలా బాగుంది. కీమా కర్రీ చేసినాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీ కట్టెల పొయ్యి ఎవరెవరికి ఇష్టమో కామెంట్ పెట్టండి. నేనైతే కీమా కర్రీ చేస్తున్నాను. సేమ్ మన కర్రీ లాగానే కదా, ఆయిల్ వేసి ఆనియన్స్, పసుపు, అల్లం ఎల్లిగడ్డ సేమ్ కదా ప్రాసెస్. నేనైతే అల్లం ఎల్లిగడ్డ దంచుతున్నాను, ఫ్రెష్ తీస్తున్నాను. చూడండి, మంట ఎక్కువైంది, కాకపోతే నాకు మంట కరెక్ట్ సెట్ అవ్వట్లేదు. కానీ కట్టెల పొయ్యి మీద బాగుంటాయి వంటలు, అయితే చాలా బాగుంటాయి. కానీ అసలు టైం ఉండదు. ఇంకా సండే అయితే అంత హడావిడి ఉండదు కదా. ఇంకా కట్టెల పొయ్యి మీద చేద్దామని చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఏదైనా మన వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా ఫస్ట్ నూనెలో మగ్గియాలి. ఇట్లా బాగా మగ్గిస్తేనే టేస్ట్ ఉంటుంది కర్రీస్. ఉప్పు కారం కరెక్ట్ ఉండాలి. ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఘాటు ఉంటేనే బాగుంటుంది. నాన్ వెజ్ అయితే ఘాటే ఉండాలి, ఏ నాన్ వెజ్లో అయినా. చూడండి, ఇట్లా మగ్గాలి బాగా. మన తెలంగాణ స్టైల్ కదా, మన తెలంగాణ స్టైల్లో చేస్తున్నాను. చూడండి, కొంచెం వాటర్ వేస్తున్నాను. ఉప్పు కారం మన ఇష్టము. ఇదంతా వాటర్ ఉడికిందాక మొత్తం వాటర్ అన్నీ ఇంకాలి. ఇప్పుడు ఉడుకుతుంది. కొంచెము ఉడికిన తర్వాత ఫస్ట్ బాగా ఉడకాలి. ఉడికితేనే బాగుంటుంది కీమా. జొన్న రొట్టెలకి, అన్నంలకి, బగారన్నంలకి అన్నిట్లోకి బాగుంటుంది. మా ఇంట్లో అయితే కీమా ఇష్టము మా పిల్లలకి. ఇప్పుడు చూడండి, ధనియాల పొడి రెడీ చేసినాను. కొబ్బరి పొడి వేస్తున్నాను. ఉడికింది, కీమా ఉడికింది. కొంచెం కొబ్బరి పొడి వేసినాను, అది కూడా ఉడకాలి కదా. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. చూడండి, కీమా రెడీ అయింది. ఓకేనా? థ్యాంక్ యూ.